శిఖండి కథ. ప్రతీకారం కోసం జన్మించిన యోధుడు. చాలా కాలం క్రితం పాంచాల రాజ్యంలో ద్రుపదరాజు భీష్ముడిని, కురువంశంలో అజేయ యోధుడిని ఓడించగల బిడ్డ కోసం ప్రార్థించాడు. ఒక దైవవాణి ఇలా పలికింది: మీకు అమ్మాయిగా జన్మించి కాని మనిషిగా మారడానికి విధి నిర్ణయించిన ఒక బిడ్డ కలుగుతుంది. ఆమె శిఖండి. వీరి విధి భీష్ముడి పతనానికి దారి తీస్తుంది. శిఖండి యువరాణిగా జన్మించిన గత జన్మ జ్ఞాపకాలను మోసింది. ఆ గత జన్మలో ఆమె అంబ భీష్ముడి చేత అన్యాయం చేయబడిన స్త్రీ. ఆమె ఆత్మలో ఒకే ఒక తీరని కోరిక ఉంది: నా తదుపరి జన్మలో నేను నీ మరణానికి కారణమవుతాను. ధైర్యంగా, నైపుణ్యంతో ఎదిగిన శిఖండి తరువాత ఒక యక్షుడి నుండి పొందిన వరం ద్వారా పురుష యోధుడిగా మారింది. కురుక్షేత్ర యుద్ధభూమిలో శిఖండి అర్జునుడి ముందు నిలబడి రథాన్ని నడిపింది. భీష్ముడు తన ధనుస్సును దించాడు. గతంలో స్త్రీగా జన్మించిన వారితో నేను యుద్ధం చేయను అని భీష్ముడు ప్రకటించాడు. ఆ క్షణాన్ని ఆసరాగా తీసుకుని అర్జునుడు బాణాలు సంధించాడు. అవి చివరకు అజేయుడైన భీష్ముణ్ణి నేలకూల్చాయి. మరియు శిఖండి ద్వారా విధి చాలా కాలం క్రితం చేసిన వాగ్దానాన్ని నెరవేర్చింది. నీతి: కొన్ని విధి రాతలు జన్మల అంతటా లిఖించబడి ఉంటాయి. న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ అది ఎప్పుడూ కనుమరుగు కాదు. ఈ వీడియో నచ్చిందా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు మన